మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. సో రీసెంట్గా నా దగ్గరికి కొన్ని కేసెస్ చిట్టి గట్ట అప్పు తీర్చచ్చా ఇట్లాంటివి కొంచెం ఎక్కువగా వింటున్నా నేను. సో ఒక యావరేజ్ కేస్ స్టడీ చెప్తాను. యాక్చువల్గా జరిగినవి కాకపోతే యాస్టీస్గా డీటెయిల్స్ కాకుండా కొంచెం రౌండ్ ఫిగర్స్ తోటి మీకు ఆ డేటాని చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఒక మనిషి యావరేజ్గా ఒక 50 లక్షల రూపాయలు అప్పుతో నా దగ్గరకు వచ్చారు. సార్ నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను, నేను 50 లక్షల రూపాయలు అప్పు ఉండిపోయింది, ₹2 వడ్డీ, దాదాపుగా నేను నెలకి ₹1,00,000 కడుతున్నాను. నాకు ఇన్కమ్ ఉంది, కాకపోతే ఆ ₹1,00,000 వడ్డీ అనేది నేను కట్టలేకపోతున్నాను. యావరేజ్గా మళ్ళీ ఒక 10,000 పైపెచ్చే ఏదో ఒకటి పడుతూనే ఉంది. అంటే మనకి అంత సరిపోవట్లేదు. ఆ ₹1,00,000 నేను ఎఫోర్డ్ చేయలేకపోతున్నాను. సో రకరకాల రీజన్స్ తోటి అప్పు అయిందండి. అయిన దాని గురించి మనం చేసేదేం లేదు. కనీసం ఇప్పటి నుంచైనా కానీ దాన్ని తీర్చడానికి ఏమైనా ఉపాయాలు ఉన్నాయా అనేది నా జస్ట్ ఒక ఆలోచన. సో బేసిక్గా నేను ఒక ఆలోచన చేశానండి. నేను ఒక 50 లక్షల రూపాయలు చిట్టి వేసి ఆ 50 లక్షల రూపాయలు చిట్టిని డైరెక్ట్గా నేను పాడేసి అప్పులు తీర్చేద్దాం అనుకుంటున్నాను. నేను చిట్టి కట్టేసుకుంటే నాకు ఒక 25 నెలల్లో అయిపోద్ది కదండి, ఒక 25 మంత్సే కదా చిట్టి మంత్, అయిపోద్ది కదా అని చెప్పేసి అన్నారు. సో నేను అడిగాను, ఓకే అండి ఇప్పుడు మీరు ఆలోచన బాగానే ఉంది, నేను కొన్ని అడుగుతాను మిమ్మల్ని క్వశ్చన్స్, ఒకసారి ఆన్సర్ చెప్పండి అన్న. 50 లక్షల రూపాయల చిట్టీకి 25 నెలలకు గాను మీరు యావరేజ్గా ఎంత పే చేస్తారండి అని అంటే సుమారు 1,50,000 వరకు వస్తుందండి. సార్ స్టార్టింగ్లో తక్కువ ఉంటుంది, కొద్దిగా ఒక 10-20 వేలు తక్కువ ఉండొచ్చు, దాని తర్వాత 1,00,000 కంటే ఎక్కువ ఉండొచ్చు, బట్ యావరేజ్గా 1,00,000 అయితే పే చేస్తామండి అని చెప్పేసి అన్నారు. మీరేమో ₹1,00,000 చిట్టీనే పే చేయలేకపోతున్నారు సార్, ₹1,00,000 వడ్డీ కట్టలేకపోతున్నారు, అక్కడే బర్డెన్ అయ్యి ఒక 10-20 వేలు మళ్ళీ పైపే అప్పు అవుతుంది అంటున్నారు. మరి అట్లాంటిది ఇప్పుడు ₹1,50,000 చిట్టి ఎట్లా కడతారు? అండ్ రెండో విషయం, మీరు ముందే చిట్టి పాట పాడేస్తే సుమారుగా 30% కట్టింగ్ ఉంటుంది. మీరు 50 లక్షల రూపాయలు చిట్టి చేస్తారు, మీరు పాట పాడితే వాళ్ళే మొత్తం ఇవ్వరు. సుమారుగా మీకు కట్టింగ్లు పోను ఒక 35 లక్షల వరకే ఇస్తారు. సో 35 లక్షలు మీరు అప్పులు తీర్చేస్తే పైపెచ్చి ఇంకో 15 లక్షలు అప్పు అంతే ఉంటుంది. మళ్ళీ దానికి మీరు ఒక 30,000 వడ్డీ కట్టాలి. ఇక్కడేమో మీరు ఒక 1,50,000 వరకు ఏమో చిట్టి కట్టాలి, పైపెచ్చి ఇంకొక 15 లక్షలకు గాను మళ్ళీ ఒక 30,000 రూపాయలు ఏమో వడ్డీలు కట్టాలి. మీరేమో 1,00,000 కట్టలేకపోతున్నారు, మళ్ళీ ఇక్కడ 80,000 బర్డెన్ పెరుగుతుంది మీకు. ఈ 80,000 రూపాయలు బర్డెన్ని మీరు నెక్స్ట్ 25 నెలల పాటు కనుక క్యారీ చేస్తే మీ అప్పు మరొక 20 లక్షలకి వెళ్తుంది. మళ్ళీ అది ఖాళీగా ఉంటుందా? మళ్ళీ దానికి వడ్డీలు యాడ్ అవుతూ ఉంటాయి. మీకు ఇక్కడ 15 లక్షల రూపాయలు యావరేజ్గా ప్రీవియస్గా ఉన్నటువంటి అప్పు క్యారీ ఫార్వర్డు, మళ్ళీ ఇది కట్టలేక మరొక 20 లక్షల రూపాయలు కొత్త అప్పు, ఆల్టుగెదర్ మీకు ఒక 35 లక్షలు నెట్ అప్పు, మీరు దానికి వడ్డీ కట్టక వడ్డీ యాడే మళ్ళీ 40-45కే వెళ్తుంది. ఈ 25 నెలల పాటు మీరు సాధించింది ఏంటి అని అంటే, ఒక దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టి, ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టి, ఇంకో డబ్బులు, ఇట్లా ఈ రొటేషన్లో యాజ్ ఇట్ ఈస్గా మీ 50 లక్షల రూపాయల అప్పుని అంతే 40-45గానే ఉంచారు. అదనంగా ఏం జరుగుతుందంటే ప్రతి నెల ఎవడప్పిస్తాడా అని చెప్పి మళ్ళీ కొత్తగా వెతుక్కోవాలి. ఫ్రెష్ అప్పులు ఎక్కడ దొరుకుతాయని వెతుకుతూ ఉండాలి. ఒకసారి దొరుకుతాయి, ఒకసారి దొరకవు. మీరు టైంకి ఒక్కోసారి చిట్టి కట్టలేరు, కట్టలేకపోతే వాళ్ళు పెనాల్టీలు వేస్తారు. సో బేసిక్గా ఇక్కడ మీరు ఒక అప్పు లూప్లో ఇరుక్కుంటున్నారండి. ఇది కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించండి. ఒక పని చేద్దాం, ఒకసారి మీ ప్రాపర్టీస్కి సంబంధించి చెప్పండి అని అంటే, సార్ ఉంటాయండి అటు ఇటుగా నాకు ఒక 2-2.5 కోట్ల వరకు ప్రాపర్టీ వాల్యుయేషన్ ఉంటుందండి. ఒకసారి నేను చెప్పాను. మరి ఇట్లాంటి కండిషన్లో 50 లక్షల రూపాయలు అమ్మేసి మీరు అప్పు తీర్చేస్తే మీకు అసలు సమస్య ఉండదు కదండి అని అంటే, ప్రాపర్టీ ఎట్లా అమ్ముతామండి, అది చిన్న విషయం కాదు కదా, అమ్మేసి అప్పు తీర్చాడంటే అసలు ఊర్లో ఏమైనా ఉందా అండి, ఇంకా తలెత్తుకోగలుగుతామా అన్నాడు. నేను ఎప్పుడు చెప్తా అసలు నా దగ్గరకు వచ్చే మ్యాక్సిమం కేసు ఇంతే అండి, తలెత్తుకోగలుగుతామా? ఇప్పుడు మాత్రం ఎత్తుకోగలుగుతారా చెప్పండి. పోనీ మీరు 25 నెలలు కష్టపడి ఇంత పని చేసిన తర్వాత మనం తలెత్తుకుంటారా? అందరి చుట్టూ అప్పుల కోసం తిరగాల్సిందిగా ప్రతి నెల. ఇప్పుడు మాత్రం ఆ సిచ్యువేషన్ ఉంటుందా? ఎప్పుడైనా ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, అప్పు తీర్చలేని వాడు ఆస్తి ఉంచుకోవడానికి అర్హుడు కాదు. అది ఎక్కువై మనం ఆస్తి మొత్తాన్ని మింగడానికి ట్రై చేస్తుంది, కానీ అది ఎప్పుడు సమస్యను సాల్వ్ చేయదు. బెటర్ సొల్యూషన్ మీరు 50 లక్షల రూపాయలు అమ్మేసుకొని మీరు అప్పును తీర్చేసుకోండి. మీరు అప్పును తీర్చేసుకుంటే మీ దగ్గర డబ్బులు మిగులుతాయి. మీరు ₹1,00,000 మీరు వడ్డీ కడుతున్నారంటే డెఫినెట్గా మీ దగ్గర ఎంతో కొంత సేవింగ్స్ ఉన్నాయి. హీనపక్షాలు 80,000 మీకు మిగులుతాయి. తిప్పి కొడితే 4 సంవత్సరాల్లో మీరు 50 లక్షలు సంపాదించేస్తారు. ఆ 80,000 తీసుకెళ్ళిపోయి మీరు మ్యూచువల్ ఫండ్లో 15%తో పెట్టండి. ఇప్పుడు ఏదో క్యాలిక్యులేషన్స్ 25%, 20% చేస్తున్నాయి, ఇవన్నీ 15%తో క్యాలిక్యులేట్ చేయండి. 4 సంవత్సరాల్లో 66 లక్షలు వస్తాయి. 5 సంవత్సరాలు ఇంకా పైపెచ్చే వస్తుంది. కావాలంటే అప్పుడు వెళ్ళి మళ్ళీ భూమి కొనుక్కోండి, ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే పెట్టుకోండి. అట్లీస్ట్ ఇక్కడ మీరు 4-5 సంవత్సరాల్లో మళ్ళీ పోగొట్టుకున్నంత తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంది.
అట్లా కాకుండా మీరు మళ్ళీ చిట్టీలో కనుక ఎంటర్ అయ్యి దాన్ని పాడి దాన్ని కట్టలేక ఉంటే ఎన్ని సంవత్సరాలైనా ఆ లూప్లోంచి బయటికి అయితే రాము. ఎప్పుడైతే మీరు ఆ లూప్లోంచి బయటకు వస్తారో అప్పుడు ఫస్ట్ మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది. ఎప్పుడైతే మనశ్శాంతి దొరుకుతుందో మీరు మీ పని మీద ఫోకస్ పెడతారు. అప్పుడు మీరు 80,000 ఎస్ఐపి కాదు ఇంకెక్కువనే చేయగలుగుతారు. ఎప్పుడైతే పని మీద ఫోకస్ పెట్టి మీ ప్రొడక్టివిటీ పెరుగుతుందో ఈ అప్పుల బాధ నుంచి బయటపడి ఆ టెన్షన్ నుంచి బయటపడతారో మీ ప్రొడక్టివిటీ ఎప్పుడైతే పెరుగుతుందో మీ ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇట్లాంటి ఆస్తులు ఎన్నైనా కొనుక్కోవచ్చు. ఈ టెన్షన్లో పడి కొట్టుమిట్టులాడేదానితో కంపేర్ చేస్తే మీరు ఒక్కసారితో దీన్ని సాల్వ్ చేసుకొని మీ మనసుని ప్రశాంతం చేసుకొని మీ పని మీద మీరు ఫోకస్ పెట్టి మీ సంపాదన కొంచెం పెంచుకునే ప్రయత్నం చేయడానికి సాధ్యం అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే ప్రశాంతత ఉంటుంది. ఇంతకు మించిన ఆస్తుల్ని ప్రతి 5 సంవత్సరాలు కొనగలిగే శక్తి మీకు వస్తుంది. లేకపోతే ఎప్పటికీ ఆస్తులు కొనలేరు, ఇలానే ఉండిపోతారు. మీకు ఆ దారి కావాలా ఈ దారి కావాలో ఎంచుకోండి అని చెప్తాం. సో ఇక్కడ అందరికి ఒకటే చెప్తాను, ఏదైనా అప్పు అయితే ఏదో చిట్టి పాడేసి ఆ చిట్టితో కట్టేయాలి అది తీర్చేయాలి అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు వడ్డీలే కట్టలేనప్పుడు చిట్టి అమౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అందరూ అనుకుంటారు ఎంత రూపాయి వడ్డీయే కదా, ఇక్కడ 2 రూపాయలు వడ్డీ కదా అని. కానీ ఇక్కడ 25 నెలల్లో కట్టాలి చూసారా, దానివల్ల మీకు పడే బర్డెన్ ఎక్కువ. ఈ ఒక్క లాజిక్ మిస్ అవుతున్నారు. 25 నెలల్లో అప్పు క్లియర్ అవుతుందని అనుకుంటున్నారేమో, కానీ ఇక్కడ వడ్డీ కట్టలేని వాళ్ళు చిట్టి కట్టడానికి ప్రయత్నంతో ఇంకా మరికొన్ని అప్పులు చేసి మరింత ఇబ్బందుల్లోకి వెళ్తారు. మేబీ ఇది చిట్టీల ద్వారా అప్పులు తీర్చడం అనేది మంచి సొల్యూషన్ అయితే కాదేమో అనేది నా క్యాలిక్యులేషన్ ప్రకారం చెప్పేది. నేను ఎప్పుడూ చెప్తాను, ఏది ఎమోషన్గా ఆలోచించవద్దు. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే పేపర్ పెన్ను పట్టుకొని రాసి అనలైజ్ చేసి ఏది సరైన నిర్ణయమో తీసుకోవాలి. ఎమోషన్స్ సంబంధం లేదు. అప్పుడు మన సమస్య నుంచి బయటపడి ఇంకా చాలా దూరం ఎంతో ఎత్తుకు ప్రయాణించడానికి అవకాశం దొరుకుతుంది. ఇలాంటి మిస్టేక్ ఎవరెవరైతే చేస్తున్నారో, ఎవరికైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.